అమ్మ నన్ను రేపు ఒకరోజు రమ్మంటోంది. ఏం కొంపలు ములిగినాయంట? వరలక్ష్మి వ్రతం చేస్తున్నారట. వ్రతాలు నువ్వులు చేసి పెద్ద పతివ్రత అనిపించుకోవాలా? ఏం అక్కర్లేదు. సర్లే, ఓ 1 వీక్ తర్వాత వెళ్దు కానీ. వ్రతం రేపు. అరే చెప్పానుగా, 4 రోజుల తర్వాత వెళ్ళు. రాత్రి ఏం వెళ్తావు? రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్దు కానీ. అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పు. అలాగే సాక్షులకు పోలీసులు. హలో సుచి, నీకేం కాలేదుగా? జస్ట్ బీ కేర్ఫుల్. కొడక సుచి, నేను కూడా అంత ప్రేమగా ఎప్పుడు పిలవలేదు. అయినా అన్నయ్య, నువ్వు దాన్ని ఫోన్ చేసి చెప్పేస్తే అది తప్పించేసుకుంటుందా? రే అన్నయ్య, దాన్నే కాదు నిన్ను కూడా వదలను. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయి లోపల దాన్ని ఇక్కడ చంపేసి మీరెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? నీకన్నీ చెప్తాను కదా, కలిపి తీవ్రాసి. మీరు నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నారు? నీకు తెలీదా? తెలీదు. నేనేం తప్పు చేశాను? మరి ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు పారిపోతావు? నాకు నిజంగా తెలీదు. ఏ భయం వస్తుందా? ఆ రాజాగారితో రంకు నడిపినప్పుడు లేదా ఈ భయం? ఏ షాక్ అయ్యావా? అయినా నేనే దొరికానా నీకు? ఒక్కటి సరిపడా నీకు? ఎంజాయ్మెంట్ ఆడుతోటి, సెటిల్మెంట్ నాతోట. నీలాంటిది బతకూడదు. నిన్నే కాదు, ఆ రాజాగారు కూడా బతకూడదు. ఎస్, ఒక కేసు విషయంలో మీకు సెక్యూరిటీ ఏర్పాటు చేయడానికి వచ్చాం. సెక్యూరిటీయా? డాక్టర్ రాజా కేసులో సాక్షులకి లైఫ్ థ్రెట్ ఉందని మాకు అర్థమైంది. అయితే ఆ సాక్షుల్లో మీరు ఒకరిని మర్చిపోయారా రాజా రవివర్మ గారు? నెక్స్ట్ వీడు చంపుతానని బెదిరించిన సాక్షి రాజా రవివర్మ. మరూన్ కలర్ కార్ అండి. మీరు చూసారా? నా కలర్ చూశాను సార్. చాలా దారుణంగా చంపేశాడు సార్. ఆ ఫేస్లో క్రూయాలిటీ చాలా క్లియర్గా కనిపించిందండి. ఇదంతా వాడు కావాలని చేసినట్టుంది సార్. కోర్టులో సాక్ష్యం చెప్తావా? డెఫినెట్గా. నీ పేరు? రాజా రవివర్మ. మీ ప్రాణానికి ముప్పు ఉంది. రాజా ఏ క్షణాన్నైనా మీ మీద దాడి చేయొచ్చు. అంటే వీడు పోలీసులకు సరెండర్ అవ్వలేదన్నమాట. ప్రియురాలు రక్షించుకోవడం కోసం ఆగినట్టున్నాడు. బుల్షిట్, నాకు ఏ సెక్యూరిటీ అక్కర్లేదు ప్లీజ్. మీకు సెక్యూరిటీ అక్కర్లేకపోయినా రాజాను పట్టుకోవడానికి మాకు ఇదే సరైన అవకాశం. రాజా మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్తో వచ్చాం. సరే, మీ ఇష్టం. కానీ మీరు ఏ కాపలా కాసిన ఇంటి బయటే. రేయ్, మీరు నలుగురు మెయిన్ గేట్ దగ్గర కాపలా కాయండి. వెళ్ళండి. మీరు బంగ్లా చుట్టూ రౌండ్స్ వేయండి. ఇంటి చుట్టూ నా మనుషులు ఉన్నారు. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు.
naman. Kulong susid. Kiwilata, Poco. రవివర్మకి సెక్యూరిటీ ఏర్పాటు చేసి వస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఫోటో చూసి చిన్న డౌట్ క్రియేట్ అయ్యింది. అదే ఫోటో మీ ఇంట్లో కూడా చూశాను. ఈ ఫోటో ఇక్కడుందేంటా అని వెంటనే గిరిని కాంటాక్ట్ చేశాను. అతను మీ లవ్ స్టోరీ అంతా చెప్పాడు. దాన్ని పట్టుకొని మొత్తం ఆరా తీశాను. చివరికి హంతకుడు ఎవరని తేలింది. అది చెప్పడానికే నీ దగ్గరికి వచ్చాను. ఇంతలో నువ్వు నా బుర్ర పాలు కొట్టేశావు. ఓకే ఓకే, ఎలాగైతేనే అమ్మాయిని కాపాడుకోగలిగావు. కంగ్రాట్స్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే.